Hello students, welcome to Srinath IP PVQ series. Intermediate first year physics లో 60/60 మార్క్స్ రావడం మీకు టార్గెటా? అయితే మీరు ఖచ్చితంగా శ్రీనాథ్ ఐపీ సిరీస్ ఫాలో అవ్వాలి స్టూడెంట్స్. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మనం వర్క్ ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్లో 6th చాప్టర్ అనమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి ఈ చాప్టర్లో ఉన్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మీకు మిగతా చాప్టర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ చాప్టర్లో మనకున్న టాపిక్స్ చూస్తే మనకి 12 టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఇంట్రడక్షన్ అండ్ వర్క్ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, వర్క్ ఎనర్జీ థియరం ఏంటి, వర్క్ కైనెటిక్ ఎనర్జీ వర్క్ డన్ బై ఏ వేరియబుల్ ఫోర్స్ అంటే ఏంటి, వర్క్ ఎనర్జీ థియరం ఫర్ ఏ వేరియబుల్ ఫోర్స్ ఏంటి, అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, మెకానికల్ ఎనర్జీ యొక్క కన్జర్వేషన్ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ స్ప్రింగ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి, పవర్ గురించి, కొలిజన్స్ గురించి 12 టాపిక్స్ అనమాట. వీటన్నిటి గురించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మీరు కావాలంటే మీరు తప్పకుండా చూడాల్సింది ఏంటంటే ఫుల్ చాప్టర్ టెక్స్ట్ బుక్ సిరీస్ అనమాట. మన ఛానల్లో అవైలబుల్గా ఉంది స్టూడెంట్స్. టెక్స్ట్ బుక్లో ఉన్న A to Z మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ వచ్చింది. అవి చూస్తే మీకు ఫుల్ కాన్సెప్ట్ వస్తుంది. సో దట్ అప్పుడు మీరు ఏ ఎగ్జామ్స్ అయినా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి ముందు కాన్సెప్ట్ అనేది చాలా అవసరం. ఆ కాన్సెప్ట్ మీకు క్రిస్టల్ క్లియర్ అవుతుంది స్టూడెంట్. ఓకే? సో అండ్ ఐపీఈ ఎగ్జామ్ ఇంకే పాయింట్ ఆఫ్కి వస్తే మనకి ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్ రన్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ గన్ షాట్ సిరీస్, నెక్స్ట్ క్విక్ రివిజన్, నెక్స్ట్ ఎగ్జామ్ టిప్స్ ఇవన్నీ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఎంసెట్లో కూడా 40/40 మార్క్స్ రావడానికి ఎస్పెషల్లీ ఫిజిక్స్లో దానికోసం మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎంసెట్ టిప్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటన్నీ కావాలంటే మీరు వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఒక్కసారి బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి వర్క్ ఎనర్జీ అండ్ పవర్ నుంచి ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది స్టూడెంట్స్. మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రావు అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ రావు. ఓన్లీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ అది కూడా క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 3లో 19th క్వశ్చన్ అనమాట. 19th క్వశ్చన్ లాగా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఆ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనమాట. సో ఇది ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ స్టూడెంట్స్. మీరే చూడొచ్చు ఎన్ని ఇయర్స్ ఇది రిపీట్ అయితే వచ్చిందో. సో డ్యామ్ ష్యూర్ గన్ షాట్ క్వశ్చన్ అనమాట ఇది. సో దీన్ని అస్సలు విడిచిపెట్టదు స్టూడెంట్స్. ఓకేనా? సో దీనికి ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలన్నమాట. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, ఈ స్టేట్మెంట్ రాయాలన్నమాట. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్ చేంజ్ అవుతుంది. సో దీని యొక్క లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించిన స్టేట్మెంట్ మీరు రాయాలి. తర్వాత దాన్ని ప్రూవ్ చేయాలి. ఆ ప్రూఫ్ కూడా మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో మనం చేయాలన్నమాట. సో దీని గురించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్ మనకి ఆల్రెడీ ఇండివిజువల్ వీడియోస్గా ఒక స్పెషల్ వీడియో లాగా మనకి అవైలబుల్గా ఉంది స్టూడెంట్స్. ఈ యొక్క క్వశ్చనే. సో ఛానల్లో మీరు ఒకసారి చూడొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కొలిజన్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ ఏంటి, అండ్ డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. వన్ డైమెన్షనల్ కొలిజన్ అంటే ఏంటి? సో ఫస్ట్ మీరు కొలిజన్స్ ఏంటో రాయాలి. కొలిజన్స్ డెఫినేషన్స్ ఇలా రాయాలన్నమాట. కొలిజన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అన్ ఈవెంట్ ఇన్ విచ్ 2 bodies విల్ కొలైడ్ ఈచ్ అదర్. అండ్ పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్. సో కొలిజన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం రెండు కన్సర్వ్ అయితే, ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఓన్లీ మొమెంటం మాత్రమే కన్సర్వ్ అవుతుంది అని రాయాలి. తర్వాత వన్ డైమెన్షనల్ కొలిజన్ గురించి థియరీ అండ్ దాని యొక్క ప్రాసెస్ అంతా మీరు చేసి దానికి ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. సో నార్మల్గా మనకి కొలిజన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, వన్ డైమెన్షనల్ అంటే మీరు బైక్ మీద వెళ్తుంటే మీ వెనకాల ఇంకొకరు వచ్చి హిట్ చేశారనుకోండి స్ట్రైట్ వేలను, అది వన్ డైమెన్షనల్ కొలిజన్. అలా కాకుండా మీరు క్యారమ్స్ ఆడతారు కదా, అది ఆబ్లిక్ కొలిజన్, లేదంటే అది 2 dimensional కొలిజన్. ఓకేనా? సో అలా మీరు ఆన్సర్ చేయండి. మనకి ఇండివిజువల్ వీడియో అవైలబుల్గా ఉంది, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా రాయాలి, ఏం ఫార్మెట్ అని చెప్పి ఈ క్వశ్చన్కి సంబంధించి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వర్క్ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, వర్క్ ఎనర్జీ థియరం అంటే ఏంటి. వర్క్ నోటేషన్ రాయాలి అండ్ కైనెటిక్ ఎనర్జీ నోటేషన్ రాయాలి. వర్క్ ఎనర్జీ థియరం కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మన వర్క్ ఎనర్జీ థియరం మనకు తెలుసు కదా, వర్క్ డన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో దాన్ని మీరు ఇక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో మీకు స్పెషల్ వీడియో అవైలబుల్గా ఉంది ఈ క్వశ్చన్ ఎట్లా రాయాలనేది. సో ఒకసారి వెళ్ళి చూసేయండి.
అండ్ దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఈ చాప్టర్లో మనకి మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చదువుకుంటే చాలన్నమాట. సో ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అవి. దట్స్ ఇట్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చాప్టర్ మీద రాబోతుంది స్టూడెంట్స్. సో ఆ చాప్టర్ నుంచి కూడా మనకి 8 మార్క్స్, ఇది కూడా 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ అనమాట. అయితే దీంట్లో మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ చదవక్కర్లేదు, 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చదవట్లేదు. ఓన్లీ మన కాన్సన్ట్రేషన్ అంతా 4 మార్క్స్ క్వశ్చన్సే చదవాలి. సో ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనే చాప్టర్లో మనకి 4 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. మీరు చూడొచ్చు, ఇంకా ఏ చాప్టర్ నుంచి కూడా 4 మార్క్స్ రావు, దీని నుంచి 4 మార్క్స్ వస్తాయి. సో మనం 4 మార్క్స్ అటెంప్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అనుకుంటే కనుక 4 మార్క్స్ని టార్గెట్ చేసినప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చాప్టర్ని అస్సలు వదిలిపెట్టకూడదు, ఎందుకంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఉన్న అన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చదవడం బెస్ట్ థింగ్ అనమాట. లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా చదివితే చాలు స్టూడెంట్స్. అండ్ ఒకవేళ మీరు 2 మార్క్స్ టార్గెట్ చేశారనుకోండి, 2 మార్క్స్ టార్గెట్ చేసినప్పుడు చూడండి, 2 చాప్టర్స్లో 2 3 చాప్టర్స్లో మనకి 2 వచ్చే ఈ రెండిట్లో మనకి 2 వస్తాయి స్టూడెంట్స్. అండ్ దీంట్లో ఒకటి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అలాంటప్పుడు వీటిని కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట, లైక్ దట్. సో అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. బాయ్ స్టూడెంట్.